కాంగ్రెస్ సర్కార్పై మాజీ సీఎం కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలను అన్ని విధాలుగా ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. అయితే ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. ప్రజా లీడర్ అంటోడు ఓడగొడితేనే ఇంటికాడు ఉంటాడు, గెలిస్తే పబ్లిక్లోకి వస్తాడా? అది ప్రజా లీడర్ ఎట్లయితుంది? నీకు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజా లీడర్ ప్రజల హృదయాలలో ఉండాలి. కానీ నన్ను ఓడిచ్చారు కాబట్టి నేను బాగానే ఉండి అక్కడనే ఉండమంటారు ప్రజలు. నేను ఎవరు రమ్మంటలే, గుర్తేం చేయట్లేదు. మీ పాలనలో ఎంతమంది నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకున్నారో తెలుసు, ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నదో తెలుసు. మీ పాలనలో మీ సొంత సర్పంచులు ఆత్మహత్యలు, అదంతా మీ దెబ్బ. మీ పాలనలో దెబ్బ చూసారు కాబట్టే ఈరోజు ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ప్రజలు నీ దృష్టిలో అంత హీనంగా అంత దిగజారే విధంగా ఉండరనా నీ భావన? అంటే తులం బంగారానికి తెలంగాణ ప్రజలు అమ్ముడు పోతారనా నువ్వు మాట మాట్లాడింది? బంగారానికి అమ్ముడు పోయారని నువ్వు ఇంత అవమానించే విధంగా తెలంగాణ మహిళలు మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. తెలంగాణ మహిళలు కాంగ్రెస్ ఆడపడుచులకు తులం బంగారం పెట్టాలని ఆ రోజు చీల్చి చెండాడుతున్నాడు. అసెంబ్లీకి మా బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు, వచ్చారు, కాసేపు కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు. చీల్చింది ఎక్కడి, చెండాడింది ఎక్కడి. 4 సార్లు అవకాశం ఉన్నా ప్రజల పక్షాన్ని మాట్లాడమని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే అసెంబ్లీకి సాక్షిగా వచ్చి మీ అనుభవాన్ని రంగరించి మాకు చెప్పండి అన్న రానటువంటి వాళ్ళు ఈరోజు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయని చెప్పినటువంటి భయంతో ప్రజలు ఉండాలని చెప్పిన ఆలోచన తప్ప మరొకటి కాదు. మళ్ళా తెలంగాణ అని తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తే మిమ్మల్ని ప్రజలు ఎట్లా స్వీకరిస్తారో చూద్దాం. దీనికోసమే మేము కూడా చూస్తున్నాం. ఎందుకంటే 1000 ఏనుగులు తిన్న రాబందు ఏ విధంగా మాటలు మాట్లాడుతుందో, ప్రజల్ని ఎట్లా కన్విన్స్ చేస్తుందో చూద్దామని. మామూలుగా ఉన్నా ఇంకెట్లా ఉన్నా మేం సిద్ధం. కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సిద్ధం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇంకా తెలంగాణలో మీ రాజకీయ భవిష్యత్తు ఉంటది అనుకోవడం మూర్ఖత్వమే, ఇంకా భ్రమనే అని చెప్పి నేను చెప్తున్నా.